నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కూటమి 100 రోజుల పాలనలో ప్రజలకు అందించిన సేవలను, పథకాలను ప్రజలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వివరించారు. వైసీపీ ప్రభుత్వము తెచ్చిపెట్టిన సంక్షోభములోనే నిలదొక్కుకొని ప్రజలకు సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపించిన కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే కొనియాడారు. ఇక నుండి ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎలాంటి కక్ష సాధింపులు ఉండవని, ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాడు మాత్రమే భయపడాల్సిన పరిస్థితిలో ఉంటుందన్నారు. కక్ష సాధింపులు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సేవలు అందిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మంచి ప్రభుత్వ కార్యక్రమ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, పేదవాడి ఆకలి ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే ప్యాలెస్లోనే ఆయన బతుకుతాడు. అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకు భోజనము, 5 రూపాయలకి టిఫిన్ అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లని మూయించేసినటువంటి గత పాలకులు అయితే ప్రతిపక్షంలో ఉంటూ కూడా నరసింహస్వామి గుడి పక్కనే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతోనే అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పేదలకు ఏదైతే ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ ని పూర్తి స్థాయిగా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కూడా అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో అతిపెద్ద ఏరియా హాస్పిటల్, అతిపెద్ద ఏరియాలో మనకు సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి, వసతులు కల్పించాల్సినటువంటి, అదే రకంగా సర్వీస్ ఇవ్వాల్సినటువంటి హాస్పిటల్ ఇది. మరి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఆర్ఎన్టీ గెస్ట్ హౌస్ దగ్గర అది ఒకటి మన అవసరాలు సరిపోదనే ఆలోచనతో నేను కూడా ఉండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వచ్చే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా ఒకటే ఆలోచనతో ఉండాల. మా నాయకులకు కూడా చెప్తున్నాను, ఈ 100 రోజుల్లో మా కోరికలు తీర్చలేదని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. మీ అందరి కోరికలు తెలుసు, మీ కష్టం తెలుసు, మీ నష్టం తెలుసు, మీ బాధలు తెలుసు. మీ ఆ బాధలు కానీ, మీ భవిష్యత్తు కానీ మా వంతు బాధ్యత, పార్టీ బాధ్యత. ఎక్కడ కూడా మిమ్మల్ని విస్మరించాం. నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని మేము పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తాం. భవిష్యత్తులో వాళ్ళు అన్ని రకాలుగా నిలదొక్కునే విధంగా మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మామూలుగా ఈ ఊర్లో కల్చర్ ఉంది, ప్రభుత్వం వస్తానే ఓ నెలకో 2 నెలలకో మాకు తహసీల్దార్ ఆఫీస్ అప్పచెప్పలేదు, లేదంటే పోలీస్ స్టేషన్ అప్పచెప్పలేదు, లేదంటే మామూలుగా ఈ సిఎస్డిటికి చెప్పేసి మాకు రేషన్ బియ్యం దోలేటువంటి కార్యక్రమం అప్పచెప్పలేదనే ఆలోచన. అవి చిన్న చిన్న ఆలోచనలు. దీనితో ప్రజల్లో మనం పలుకుబడిని కోల్పోతాం. మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రజలకు మాటలు చెప్పినాం, ప్రజలకు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఊరి బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ బాధ్యతను నిర్వహించే క్రమంలోనే మీ అందరి బాధ్యత కూడా నిర్వహించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని రోజుల పాటు ఓర్పుగా మీరు ప్రవర్తించండి, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోండి, ప్రజల బాగోగులు చూడండి. ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమం కావచ్చు, ప్రతి అభివృద్ధి కావచ్చు, ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలా, అధికారులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు, కొంతమందిని మున్సిపాలిటీలో కూడా చెప్తాను నేను, ఇవన్నీ కూడా ఈ వేదికను వాడుకుంటున్నాం అనేదా భావించద్దని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఇక్కడ అక్కడ మారుస్తామంటే పార్టీలకు ఉంది కాబట్టి కక్ష సాధింపు చర్య అనుకుంటున్నారు. మేము కక్ష సాధింపు చర్యగా ఏ కార్యక్రమం చేయడం లేదు. నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే మీరు ఊర్లో ఉండలేరు. మేము కక్ష సాధింపు చేయం. మీకందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు రాజకీయాల్లో ఒక నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే
ఆ ప్రభుత్వం తరఫున బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉద్యోగస్తుల మీద బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మీరు ఓటు వేయండి, లేదంటే అంతర్గతంగా మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని ఏ పార్టీకి మద్దతు తెలపాలనేది మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ మీరు అవన్నీ వదిలేసి ఒక షెల్టర్ జోన్ గా మున్సిపాలిటీనో లేదంటే ఇంకొక ప్రభుత్వ కార్యాలయంలో మీరు వాడుకొని ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తే మాత్రం చూస్తూ ఊరుకోము, ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది మీ మీద మాకు కోపం కాదు, మీ ఆలోచన విధానం మీద కోపం ఉంది. మీ ఆలోచన విధానంలో మార్పు రావాల. ఎన్నికల సమయంలో మీరు ఏదైనా ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి విధానంలో మీరు ఆలోచన ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక పార్టీకి కొమ్ము కాయండి. మళ్ళీ ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో ఉండి, లేదంటే ఆ పార్టీ ఓడిపోతే మళ్ళీ మీకు ఏదైనా అవకాశం ఉంటే పోయి అడుక్కోను గిడుక్కోను అధికార పార్టీలకు ఓడి. కానీ ఉద్యోగం చేస్తూ మేము గెలిస్తేనేమో అధికార పార్టీలో అనుభవాలు అన్ని అనుభవించేస్తాం, అన్ని కూడా ఆస్వాదించేస్తాం. లేదు ఓడిపోతే మళ్ళీ మేము వచ్చేసి నేను చేయలే, నేను మీకే చేసిన, నేను మీ పార్టీనే అని చెప్పి తిక్కోలు లేవు. ఎందుకంటే గతంలో తిక్కోలు ఉండేవాళ్ళు. 5 ఏళ్ళకు ఒకసారి వస్తాను, 5 ఏళ్ళకు ఒకసారి వెళ్ళిపోతాడు. వాడి ముఖం కనుక్కునేసరికి మీకు అయిపోతుంది. కాబట్టి మీకు ఆ వెసులుబాటు ఉంది. ఈసారి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోవచ్చు, లేదు బేసిక్ రికగ్నిషన్ లేకపోవచ్చు, కానీ కావాల్సినంత అనుభవం ఉంది. మీ ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, మీ ప్రతి కదలిక మాకు బాగా అవగాహన ఉందని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా మీరు సమాజంలో కూర్చొని టీఎంల దగ్గర కూర్చొని కక్ష సాధింపు అని చెప్పితే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు, పిచ్చినాయలారా. అంతేగాని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. ప్రజలు ఈ రోజున పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకులు కావాలా, పార్టీలు కావాలా, ప్రభుత్వాలు కావాలని చెప్పేసి కోరుతా ఉంటారు. మా నాయకులు కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తా అనేది గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన వల్ల మా అందరి బాగోగులు ఆలోచన చేసేటువంటి పరిపాలన కావాలా, మంచి ప్రభుత్వాలు కావాలా. ఏదైతే 100 రోజుల తర్వాత గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేసుకుని ప్రజలకి దమ్ముగా పోయేటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు కావాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఎక్కడ డబ్బులతోనే రాజకీయాలు జరుగుతాయి, లేదు మతంతో కులంతో ఏదైనా ఎన్నికలు జరుగుతాయంటే కదిరి ఎన్నికే ఒక ఉదాహరణగా తీసుకోమని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. మాకు వ్యక్తిగతంగా ఏ కులమో ఏ మతం మీద కోపం ఉండదు. రాజకీయ నాయకుడికి కులాలతో మతాలతో సంబంధాలు ఉండవు. అంతా మా వాళ్ళే. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మా జాతి నిజాయితీగా ఉండేటువంటి జాతి. ఎవడైతే అవినీతికి పాల్పడతాడో, ఎవడైతే రాజకీయ ముసుగులో ఆస్తులు దోచుకున్నాడో, ఎవడైతే రాజకీయ ముసుగులో మైన్స్ కొలగొట్టాడో, ఎవడైతే అవినీతి ముసుగులో ఉద్యోగస్తులు పెట్టుకొని ప్రభుత్వ భూములు కొలగొట్టారో, వీళ్ళు మాకు శత్రువులు. కానీ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మాకేం శత్రువులు కాదని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మా ప్రత్యర్థులే కానీ వాళ్ళు మాకు శత్రువులు కాదనే భావనతోనే మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తాను. మీరు ఎవరైనా తప్పు చేసింటే మాకు భయపడతా ఉంటారు, దొంగతనం చేసింటే భయపడతా ఉంటారు, వేరే వాళ్ళ ఆస్తి ఇంకొకరి పేరుతో ఒక ఫోటో పెట్టి ఇంకొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఫోర్జరీ సంతకాలు చేసింటే భయపడతా ఉంటారు. అంతేగాని మాతో భయపడమని చెప్పి మేము కోరడం లేదు. ఎవడైతే తప్పు చేసినోడే భయపడతాడు. తప్పు చేయనోడు ఎవడు కూడా అధికార మార్పిడి అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అధికారం మారుతూనే ఒక అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దౌర్జన్యం చేస్తేనో లేదంటే డబ్బు సంపాదిస్తేనో అధికారంలో శాశ్వతంగా ఉంటామంటే వాడు మూర్ఖుడు అనేది అర్థం చేసుకోమంటాడు. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లోనే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇది మంచి ప్రభుత్వం, మీ అందరి మంచి కోరేటువంటి ప్రభుత్వం, మీ జీవితాల్లో మంచి తేవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా మీ జీవితంలో ఇప్పటికి చేసినటువంటి మంచి కంటే 1000 రెట్లు ఇంకా ఎక్కువ మంచి చేయాలని ఒక పట్టుదలతో నిబద్ధతతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతల్ని ఆశీర్వదించమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ సుపరిపాలన మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో సంక్షేమం కావచ్చు, ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కావచ్చు, రాజధాని కావచ్చు, పోలవరాన్ని కావచ్చు పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుంది. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రజానీకం జీవితంలో మార్పులు తెచ్చేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా కదిరిలో కూడా ఎవరైనా ఆలోచన చేసుకోండి. ఎవరిని మాకు వ్యక్తిగతంగా వైషమ్యాలు కానీ శత్రుత్వాలు కానీ పెట్టుకొని రాజకీయాలు చెయ్యం. అవినీతి పనులను మాత్రం వదలం, తప్పు చేసిన వదలం. ఉద్యోగస్తులకు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం,
మీరు మంచి చేయండి. ప్రభుత్వానికి కార్యాలయాలకు వచ్చేటువంటి వాళ్ళకి ఒక నయా పైసా ఆశించకుండా వాళ్ళకు మంచి చేసి పంపండి. కానీ చెడ్డ చేయొద్దండి, పీడించొద్దండి. పీడిస్తే మాత్రం మేము తాగదీస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. మీ కష్టం వస్తే మేము అండగా నిలబడతాం. కానీ అవినీతికి పాల్పడితే మాత్రం మేము ఓర్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజల్లో ఆలోచన అదే ఉంది. అవినీతి లేనటువంటి సమాజం కావాలనే ఆలోచనతో ఉంది. అశాంతి లేనటువంటి సమాజం కావాలనే ఆలోచనతో ఉంది. సుపరిపాలన కావాలనేటువంటి ఆలోచనతో సమాజం ఉంది. కాబట్టి మా ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వంగా మీ అందరి మనసుల్లో ఉందని చెప్పేసి బలంగా నమ్ముతూ ఇంకా మంచి పేరు తెచ్చుకునేటువంటి దిశగానే భవిష్యత్తులో కూడా మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు.